ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. మనం అరుణాచలంలో అడుగు పెట్టాలంటే శివుని ఆజ్ఞ లేనిదే ఎవరు అడుగు పెట్టలేరు. అలాంటిది శివుని ఆజ్ఞ మనకు ఉండబట్టి అడుగు పెట్టాము. ముందుగా మనం చూస్తున్నది రాజగోపురం నుంచి చాలామంది గిరి ప్రదక్షిణ అనేది చేయడం జరుగుతుంది. అంతేకాక రాజగోపురం నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పుడు 8 లింగాలు ఉంటాయి. ఈ యొక్క ఇంద్రలింగము, ఈశాన్యలింగము, నైరుతిలింగము, వరుణలింగము, అగ్నిలింగము అనేసి అన్ని లింగాలు ఉంటాయి. అంతేకాకుండా రాజగోపురం నుంచి లోపలికి ఎంట్రన్స్లోనే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ యొక్క టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని పక్కనే ఉన్న కోనేరు కూడా చూడండి ఎంత విశాలంగా ఆహ్లాదకరంగా ఉన్నదో. చాలా బాగా ఉంటుంది ఈ యొక్క ప్రదేశము. అంతేగాక ఇక్కడ మీకు కనిపిస్తున్నది లోపల నుంచి రాజగోపురము. ఇక్కడికి ఎక్కడెక్కడ నుంచి విదేశాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఇది టెంపుల్కి ఆపోజిట్లో నంది విగ్రహం ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది ఈ యొక్క నంది విగ్రహము. అలాగే ఈ నంది విగ్రహం నుంచి లోపలికి దర్శనానికి వెళ్ళేటప్పుడు పక్కనే వినాయక స్వామి గుడి కూడా ఉంటుంది. చూడొచ్చు, ఇదే వినాయక స్వామి గుడి. ఆ పక్కన ఉన్న చెట్లు ఉంటాయి. అక్కడ ఒక రౌండ్ సింబల్ అనేది ఉంటుంది. ఆ రౌండ్ సింబల్ నుంచి మనం చూసినట్లయితే మనకి ఎన్ని గోపురాలు ఉన్నాయో 8 గోపురాలు ఉంటాయి టెంపుల్ నుండి. ఆ యొక్క 8 గోపురాలు కూడా ఆ ప్రదేశం చూడగానే అన్నీ చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఇక్కడ చూడొచ్చు ఈ వీడియోలో. మనకి ఈ యొక్క అరుణాచలంలో చిన్న గోపురం, పెద్ద గోపురం, అదేవిధంగా 8 గోపురాలు ఉంటాయి. ఒకే ప్లేస్ నుంచి 8 గోపురాలను మనం కళ్ళతో చూడవచ్చును. అంతేకాకుండా ఇక్కడ ఉన్న గుడి లోపల చాలా పెద్ద చెట్లు ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క ప్రదేశం నుంచి మనం అరుణాచల్ గిరిని కూడా చూడవచ్చు. ఈ యొక్క గిరి చుట్టూ మాత్రమే మనము గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు చేయడం జరుగుతుంది. చూస్తున్నారా, ఇక్కడ పెద్ద పెద్ద గోపురాలు ఉన్నాయి. ఈ గోపురాలు ఒకే ప్లేస్ నుంచి 8 కనిపిస్తాయి. ఈ యొక్క రౌండ్ ప్రదేశం నుంచి చూడవచ్చు. అట్లాగే గిరి ప్రదర్శన దర్శనం అయిన వెంటనే బయటకు వచ్చాక అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో మంచి దేవుని యొక్క ప్రసాదం పెట్టడం జరుగుతుంది. చాలా బాగుంటుంది ఫుడ్ కూడా. మీరు కూడా అరుణాచలం వెళ్తే ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో